హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. ప్రేమించుకుందాంరా ఎపిసోడ్ నెంబర్ 24. నేను మైకేల్ కారులో వెళ్తుంటే సడన్గా ఓ బుల్లెట్ వచ్చి మా కారుకి తగిలింది. అది చేసిన సౌండ్కి నా గుండె అరికాళ్లలోకి దిగిపోగా అప్రయత్నంగా బెండయ్యి కంప్లీట్గా మైకేల్ని కవర్ చేశాను. అతను ఎందుకు ప్రొటెక్ట్ చేస్తున్నానో, అతనంటే నాకు ద్వేషం కదా, ఏమో తెలీదు. కానీ ఆ క్షణం మైకేల్కి ఏం అవ్వకూడదు అని నాకు అనిపించింది. కానీ మైకేల్ మాత్రం స్పీడ్ ఇంకాస్త పెంచేస్తూ ఇట్స్ ఎ బుల్లెట్ ప్రూఫ్ కార్, నో ప్రాబ్లం అని సీరియస్గా చెప్పాడు. దాంతో గన్స్ ఏంటి, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని కంగారుగా అడిగాను. టెన్షన్ మత్తులో నువ్వు వెనక సీట్లోకి వెళ్ళు అన్నాడు మైకేల్. నో అని మొండిగా అన్నాను. కార్ డాష్బోర్డ్ నుండి తన పర్సనల్ లైసెన్స్డ్ వెపన్ తీస్తూ పిచ్చెమైనా ఎక్కిందా అని విసుగ్గా చూశాడు మైకేల్. ఆ మాటతో చచ్చిపోతే ఇద్దరం చచ్చిపోదాం, కళ్ళు గట్టిగా మూసుకొని చెప్పాను. షడాప్, వెళ్ళు అని బ్యాక్ సీట్లోకి వెనక్కి చెప్పాడు. నో అంటుంటే జబ్బపట్టి మీదకి లాక్కుంటూ అంత ప్రేమ ఉంటే ఎన్ని రోజులు దూరంగా ఎందుకు వెళ్ళిపోయావు అని అడిగాడు మైకేల్. ప్రేమ ఉంది కాబట్టే దూరం ఉంది మైకేల్. నిన్ను ద్వేషించలేను, అలా అని నువ్వు చేసిన పనిని సమర్థించలేను. అది నా బలహీనత. నా ప్రేమే నా బలం, నా బలహీనత. మా నాన్నగారి విషయంలోనూ అదే జరిగింది, ఇప్పుడు నీ విషయంలో కూడా ఇదే జరుగుతుంది. నీతో ఏది హాఫ్ హాఫ్గా నేను నటించలేను, అంతే అని కళ్ళ నిండా నీళ్లతో చెప్పాను. నా ప్రాణాలు అంత సులువుగా పోవులే అని కార్నర్ స్మైల్ ఒకటి నా మొహాన విసిరి విండో డౌన్ చేస్తుంటే అదే సమయంలో మా వెనక 4 కార్లు ఫాలో అవుతూ కనిపిస్తున్నాయి. కానీ అందులో ఉందెవరో నాకు అర్థం కాలేదు. నీ విండో డౌన్ చేయకు శ్రేణిది అని కమాండింగ్గా చెప్పి గన్తో వెనక వస్తున్న కార్ టైర్ను షూట్ చేశాడు మైకేల్. స్టీరింగ్ అలా వదిలేస్తున్నారేంటి, చచ్చిపోతామిద్దరం అని అరిచి స్టీరింగ్ను హ్యాండిల్ చేస్తుంటే ఒక చేత్తో నన్ను లాగి ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు మైకేల్. వెనక వచ్చే కార్ టైర్ ఫ్లాట్ అయ్యి కార్ ఆగిపోయింది. వెంటనే అందులో నుండి ఫుల్ టు ఫుల్ బ్లాక్ డ్రెస్లో ఉన్న వాళ్ళు ముందుకు పరిగెత్తారు. వాళ్ళందరికీ కళ్ళు తప్ప ఇంకేం కనిపించడం లేదు. వాళ్ళంతా ఖచ్చితంగా ఇండియన్ కాదు, నైజీరియన్స్ అని అనిపించింది ఆ బల్కీ బాడీస్ చూస్తుంటే. వాళ్ళు కరెక్ట్గా పెట్రోల్ ట్యాంక్కి ఏం చేయడం కనిపిస్తుంటే నా గుండెల్లో ఒకటే గుబులు. నా ప్రాణాలు పోతాయని అప్పుడు నాకు లెక్కలేదు, కానీ నేహ బావుంటే చాలనిపిస్తోంది. వాళ్ళ బుల్లెట్ ఇంకొకటి మా మీదకి దూసుకొచ్చేలోపే ఆ బుల్లెట్ షూట్ చేస్తున్న వాడి భుజం మీద బుల్లెట్ను కాల్చాడు మైకేల్. వెంటనే ఆ బుల్లెట్ వెళ్ళి వాడి భుజంలో దిగిపోవడంతో వాడు అక్కడికక్కడే మోకాళ్ళ మీద పడిపోయాడు. అసలు ఏంటి ఇంత వైలెన్స్, ఏం జరుగుతుంది అక్కడ అనేది నాకింకా అర్థం కావడం లేదు. కార్ స్పీడ్ పెంచుతున్నాను, స్లో అని చిన్నగా చెప్పాడు మైకేల్. ఓకే అని కాస్త స్లో చేయగానే వాళ్ళ కార్ల టైర్స్కి ఏం చేస్తూ 3ని ఫ్లాట్ చేసేశాడు మైకేల్. వాళ్ళ కార్లు ఫ్లాట్ అయిపోయి ఆగిపోగానే కారాప్ శ్రీనిధి అన్నాడు మైకేల్. ఎందుకు, అయిపోయింది కదా, వెళ్ళిపోదాం మనం అని స్పీడ్ పెంచుతూ అన్నాను. ఐ సెడ్ స్టాప్ అంటూ గంభీరంగా మారింది అతని స్వరం. దాంతో కారాపగానే హ్యాండ్ స్లీవ్స్ మడిచి నన్ను కారులోనే లాక్ చేసి కీస్ కూడా తీసుకొని బయటికి వెళ్ళిపోయాడు మైకేల్. వాట్ ఈస్ దిస్ మైకేల్, డోర్ తీయండి, మీతో పాటు నేను కూడా వస్తాను అని అరుస్తుంటే చుప్ అన్నట్లు చూపించి ఫోన్ తీసి నా కారులోకి విసిరి విండో కూడా క్లోజ్ చేసేశాడు మైకేల్. ప్లీజ్ అని ఫ్రంట్ సీట్ నుండి బ్యాక్ సీట్లోకి దూకేసి చూస్తూ అరుస్తున్నాను. మైకేల్కి మార్షల్ ఆర్ట్స్ వచ్చు, తను డిఫెండ్ చేసుకోగలడని నాకు తెలిసినా అంతమందిని చూస్తుంటే ఎందుకో నా ధైర్యం సన్నగిల్లింది. దాంతో వెంటనే ఏం చేయాలని ఆలోచిస్తుంటే పక్కనే మైకేల్ ఫోన్ కనిపించింది. అతను విసిరిన ఆ ఫోన్ తీసుకొని అన్లాక్ చేయడానికి ట్రై చేశాను. పాస్వర్డ్ ఏమై ఉంటుందా అని ఆలోచిస్తుంటే ఇంతలో నా చెయ్యి తగిలి అతని ఫోన్ నా ఫింగర్ ప్రింట్కి అన్లాక్ అయ్యింది. అది చూసి ఆశ్చర్యపోయాను. మైకేల్తో ఉంటే ఇంతే, ప్రతిరోజు ఒక విఠలాచార్య సినిమానే, ప్రతిదీ ఒక అర్థం కాని మ్యాజిక్కే. వెంటనే ఆ ఫోన్ ఓపెన్ చేసి అశ్విన్ కాంటాక్ట్ తీసి కాల్ చేస్తూ మైకేల్ వైపు చూస్తున్నాను. భుజం మీద షూట్ చేసిన వాడు కింద పడిపోతే వాడి చెయ్యి వెనక్కి విరిచి కాళ్ళ మీద కాళ్ళు వేసి విరిచేసేలా నుంచొని పీక దగ్గర మరో చెయ్యేసి గట్టిగా పట్టుకున్నాడు మైకేల్. వాళ్లతో ఏదో మాట్లాడుతున్నాడు, కానీ వినిపించడం లేదు. ఇంతలో ఒకడు ముందుకు రాబోతే వాడిని వెనక్కి విసిరాడు. వాడు మిగిలిన నలుగురిని దాటుకొని ఆ వెనక్కి వెళ్ళి పడ్డాడు. ఇంతలో అశ్విన్ కాల్ లిఫ్ట్ చేసి హలో సార్ అన్నాడు. అశ్విన్, నేను మైకేల్ గారు నేను వస్తుంటే ఎవరో మా మీద ఫైరింగ్ స్టార్ట్ చేశారు, ఎవరో తెలియడం లేదు అని చెప్పాను.
ఓకే మేడం, సార్ వాచ్ ఉంటే ఒకసారి దాన్ని ఆన్ చేయండి అని చెప్పాడు అశ్విన్. మైకేల్ వాచా అని చుట్టూ వెతుకుతుంటే వాటర్ బాటిల్ పెట్టుకునే స్పేస్లో మూలకి వాచ్ ఉంది. వెంటనే దాన్ని తీసి ఆన్ చేశాను. ఓకే మేడం, మీ లొకేషన్ ట్రేస్ అయింది, 15 మినిట్స్లో ఉంటాను అన్నాడు అశ్విన్. సరే అంటూ ఫోన్ పెట్టేశాను. అక్కడ మైకేల్తో గొడవ పడుతున్న వాళ్ళు ఒక్కొక్కరు అడ్డంగా బలిసినా ఎవరికి ఏ పార్టీలు విరగ్గొట్టాడో నాకు కూడా అర్థం కాలేదు. కానీ అందరూ అడ్డంగా దొరికినట్లు ఎక్కడికక్కడ విరగ్గొట్టి మూట కట్టేసినట్టు విసిరేశాడు మూలకి. ఆ వైలెన్స్ చూసి నా చేతులు చల్లబడిపోయాయి. వాళ్ళందరినీ దాటుకొని మరొకడు చేత్తో హంటర్తో కారు వైపు పరుగులు పెడుతూ వచ్చాడు. వెనక విండో మీద హంటర్తో వేసిన దెబ్బకి తుళ్ళిపడి ఒక్కడుగు ముందుకు వేశాను. కానీ అంతలోనే వాణ్ణి వెనక్కి లాగి చెయ్యి విరిచి పక్కన పడేశాడు మైకేల్. అందర్నీ చిత్తకొట్టి ఒక్కడిని మాత్రమే వదిలేశాడు మైకేల్. వాడికి భుజంలోకి అప్పటికే బుల్లెట్ దిగిపోయింది. దాంతో వాడి చెయ్యి వెనక్కి పట్టుకొని ఏదో చెప్పి ముందుకు నెట్టేశాడు. ఆ తర్వాత వాడు నెమ్మదిగా లేచి మిగతా వాళ్ళందరినీ ఫ్లాట్ చేయకుండా ఉంచిన కారులో ఎక్కించి సింగిల్ హ్యాండ్తో డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. అదంతా చూసి నేను నోరు తెరిచాను. రక్తం అంటిన షర్ట్లో నడిచి మైకేల్ ముందుకొస్తుంటే ఉమామహేశ్వర స్వామికి ఉగ్రరూపంలా కనిపించాడు నాకు. అతను కారు దగ్గరికి లాగానే లాక్ ఓపెన్ చేయకుండా బ్యానెట్కి ఆనుకొని సిగరెట్ తీసి వెలిగించాడు. దాంతో నాకు కోపం వచ్చి లోపల నుండి డోర్ ఓపెన్ చేయండి అని కాలుతో తన్ని సౌండ్స్ చేస్తుంటే లాక్ ఓపెన్ చేసి విండో డౌన్ చేశాడు. నేను వెంటనే కారు నుండి బయటికి దిగి, ఏంటిది, బిజినెస్లు చేస్తున్నారా, అండర్గ్రౌండ్ మాఫియాని ఏమైనా మెయింటైన్ చేస్తున్నారా, అసలేం జరుగుతుంది ఇక్కడ, దేవుడా ఇంత రక్తమా, నా తల తిరుగుతుంది అని తలను 2 చేతుల్లో పట్టుకుంటూ అడిగాను. అతను మాత్రం ఏం మాట్లాడకుండా సైలెంట్గా సిగరెట్ తాగుతున్నాడు. అది చూసి నాకు ఒళ్ళు మండిపోయింది. దాంతో వెంటనే తన చేతి నుండి సిగరెట్ తీసి పక్కకు విసిరి, పిచ్చిదానిలా కనిపిస్తున్నానా మీకు అని కోపంగా అడిగాను. సరిగ్గా అప్పుడే అశ్విన్ కారు తీసుకొని అక్కడికొచ్చాడు. నువ్విక్కడా అని కళ్ళు చిన్నవి చేస్తూ అడిగాడు మైకేల్. మేడం ఫోన్ చేశారు అని నా వైపు చూపించాడు అశ్విన్. ఓకే, ఇక్కడంతా మొత్తం క్లీన్ చేయించు, వీ షుడ్ నాట్ మిస్ ఎనీ డీటెయిల్ అని నా వైపు చూసి, ఈ మ్యాటర్ ఎక్కడైనా లీక్ అయితే మాత్రం ఐ విల్ నాట్ స్పేర్ ఎనీవన్ అని కోపంగా చెప్పాడు మైకేల్. క్లీనింగ్ మీరేం చెయ్యక్కర్లేదు, మున్సిపాలిటీ స్టాఫ్ దానికే ఉంటారు, ఫస్ట్ ఈ అటాక్ చేసిన వాళ్ళు పట్టుకొని చెమడాలు వలవండి అశ్విన్ అని కోపంగా చెప్పాను. కానీ అదేం పట్టించుకోకుండా, ఈ కార్ సర్వీస్కి ఇచ్చేసి తీసుకొని రా అశ్విన్, అండ్ ఐ విల్ మీట్ యూ అట్ ఆఫీస్ టుమారో మార్నింగ్ అని ఆల్ట్రా స్టైలిష్గా చెప్పి వెళ్ళి అశ్విన్ తెచ్చిన కారులో కూర్చున్నాడు మైకేల్. నేను వెళ్ళి అతని పక్కనే బ్లైండ్గా కూర్చున్నాను. ఇదంతా చూస్తుంటే మైకేల్ నాకు మొదటి నుండి చెబుతున్న ఒక మాటకు అర్థం బోధపడింది. యూ కాంట్ లీవ్ అంటిల్ ఐ లీవ్ యూ. అంటే తనేదో చేస్తున్నాడు నాకు తెలియకుండా, అందుకే నన్ను దూరంగా ఉంచాడా? ఈ ఆలోచన నా మనసులోకి రాగానే ఒక్కసారిగా నా మైండ్ ఎంత బ్లాక్ అయింది. తనకి ప్రేమ లేదా అనుకుంటే మరి అతను ఎందుకు నాకు ఇంత దగ్గరగా వస్తున్నాడు? ఒకవేళ శారీరకమైన సంబంధమే కావాలనుకుంటే ఇదంతా అవసరమా? తనకు వేరే వాళ్ళు దొరకరా? కాదు, ఖచ్చితంగా దీని వెనక ఏదో ఉంది. అంటే తన లైఫ్ రిస్క్లో ఉందని దాన్ని ఆలోచించే నన్ను దూరంగా పంపించేశాడా అని అనుకున్నాను. ఆ ఆలోచన రాగానే ఒళ్ళు గగురు పొడిచింది. అప్రయత్నంగా మైకేల్ చేతి మీద చెయ్యేసి గట్టిగా పట్టుకున్నాను. అంతా అయిపోయింది, కూల్ అన్నాడు మైకేల్. అసలేం జరుగుతుంది ఇక్కడ? ఆ గన్స్ ఏంటి, చంపుకోవడాలేంటి, వాళ్ళు మన వెనక పట్టమేంటి అని కోపంగా అడిగాను. దట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ శ్రీనిధి అని సీరియస్గా చెప్పాడు మైకేల్. దట్ ఈజ్ మై బిజినెస్, అర్థమవుతుందా మీకు? మీకేమైనా అయితే, మీ లైఫ్ రిస్క్లో ఉంటే అదేం పట్టనట్టు నేనెలా ఉంటాను అని కోపంగా అడిగాను. అంత పట్టేలా ఉంటే నాకు ఎగైనెస్ట్గా ప్రూఫ్స్ ఎందుకు రా డిపార్ట్మెంట్కి సబ్మిట్ చేశావు అని కోపంగా అడిగాడు మైకేల్. ఎందుకంటే మీరు మనిషి అనే విషయాన్ని మర్చిపోతున్నారు కాబట్టి. దేవుడిలా బిహేవ్ చేస్తూ నా బిడ్డ ప్రాణాలు లాక్కునే హక్కు మీకెవరిచ్చారు? మీరు మనిషి అనే విషయం మీకు గుర్తు చేయాలనుకున్నాను, అందుకే ఆ ప్రూఫ్స్ ఇచ్చాను. అండ్ ఒకవేళ ఆ ప్రూఫ్స్ ఉన్నా సరే మీకు అంత పెద్ద శిక్ష ఏం పడదు, బికాస్ అదొక ఎజంప్షన్ మాత్రమే. మహా అయితే కొంత కోర్టుకి పే చేయమని చెప్తారు, లేదంటే ఒక 6 నెలలు జైలు శిక్ష వేస్తారు. మీరు కోర్టుకి వెళ్లకుండా బయట నుండే బెయిల్ తెప్పించేస్తారని నాకు బాగా తెలుసు అని చాలా కోపంగా చెప్పాను. ఆ మాటలు విన్న తర్వాత అతని పెదవుల వెనక గర్వం తాలూకు నవ్వు కనిపిస్తుంటే నాకు ఉక్రోషం పొంగుకొచ్చింది. నేనే మిమ్మల్ని పొగడటం లేదు అని కోపంగా చెప్పాను. తనేం మాట్లాడలేదని మళ్ళీ నాకే కోపం వచ్చేసరికి, అయినా నేను ఎలా కంప్లైంట్ ఇస్తే ఏంలే,
మీకే 10,000 కోట్లు లాభం అని కళ్ళు తిప్పుతూ చెప్పాను. దాంతో అతను నా వైపు ఒక లుక్ ఇచ్చి, మీ వల్ల ఆగిపోయిన నా బిజినెస్ 4 ఏళ్ల టర్నోవర్కి అది 2 రెట్లు అని చెప్పాడు మైఖేల్. అయినా ఆ టీవీ ఛానల్స్లో న్యూస్తో నాకేం సంబంధం లేదు, నేనేం చేయలేదు అని చెప్పాను. ఆ మాటకు తనేం మాట్లాడలేదు. ఆ తర్వాత కాసేపటికి కారును నేరుగా ఇంటి ముందు ఆపి దిగమన్నట్లు చూశాడు మైఖేల్. లోపలికి రండి, షర్ట్ మార్చుకోండి, ఎవరైనా చూస్తే బాగోదు అని కాస్త సీరియస్గా చెప్పి కారు దిగి మైఖేల్ కోసం బయట నుంచున్నాను. కారు పార్క్ చేసి నాతో పాటు వచ్చాడు. కాలింగ్ బెల్ కొట్టగానే నిద్రమత్తులో డోర్ ఓపెన్ చేసిన అమ్మ కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవైపోతే పక్కకు తప్పుకోమని చెప్పి మైఖేల్ని తీసుకొని నా రూంలోకి వెళ్ళిపోయాను. అప్పటికే బెడ్ మీద హాయిగా పడుకొని నిద్రపోతోంది నేహ. తనని చూసి బెడ్షీట్ సరిగ్గా కప్పి నుదుటిన ముద్దు పెట్టుకొని డోర్స్ లాక్ చేసి మైఖేల్ దగ్గరికి వెళ్ళి టవలిచ్చి స్నానం చేయండి అని చెప్పాను. బట్టల కోసం ఆలోచిస్తున్నాడనుకుంటా. దాంతో నెమ్మదిగా నా కబోర్డ్ ఓపెన్ చేసి తనకి కొత్త బట్టలు తీసిచ్చాను. అవి మైఖేల్ వాడే బ్రాండ్ మైఖేల్ సైజే, ఎందుకంటే నేను వాటిని మైఖేల్ కోసమే కొన్నాను కాబట్టి. దాంతో వాటి వైపు నా వైపు ఒకసారి తీక్షణంగా చూసి నా చెయ్యి పట్టుకొని వాష్రూంలోకి లాక్కెళ్ళిపోయాడు మైఖేల్. నేహ లేస్తుందని అరవకుండా మైఖేల్ చేతుల మీద చిన్నగా కొడుతుంటే వాష్రూమ్ డోర్ వేసి నన్ను డోర్కి పించేసి నా మీదగా నుంచున్నాడు. లేవండి అని చిన్నగా చెప్పాను. ఆ డ్రెస్ ఎవరికి అని అడిగాడు మైఖేల్. నా కొత్త బాయ్ ఫ్రెండ్ కోసం కొన్నాను అని వెటకారంగా చెప్పి ప్లీజ్ లేవండి అన్నాను. బొటనవేలు నుదుటి మీద నుండి కిందికి తెస్తూ, నువ్విలా రిక్వెస్ట్ చేసి చాలా రోజులైంది కదా అని హస్కీగా అడిగాడు మైఖేల్. తన చెయ్యి మీద గట్టిగా పట్టుకొని ప్లీజ్ అన్నాను. వాట్ ప్లీజ్ అన్నాడు మైఖేల్. తన షర్ట్ బటన్స్ తీస్తూ నథింగ్, మీరు వెళ్ళిరండి, నేను ఫ్రెష్ అవ్వాలి అన్నాను. ఇంతలో మమ్మీ అని డోర్ నాక్ చేస్తూ బయట నుంచి పిలిచింది నేహ. హా నేహ, 5 minutes అని అరిచి, నేహ లేచింది మీ వల్ల అని చిరుకోపంగా చెప్పాను. వచ్చేసావా, నేను ఈరోజు ప్రాజెక్ట్ వర్క్ చేశాను మమ్మీ, ఐ విల్ షో యూ, కమ్ ఫాస్ట్ అని అరిచి తన బుక్స్ తీసుకురావడానికి హాల్లోకి పరిగెత్తింది నేహ. అది రూమ్ దాటగానే వెంటనే మైఖేల్ని విడిపించుకొని బయటికి వెళ్ళి బట్టలు తీసుకుంటుంటే దాని బ్యాగ్ పట్టుకొని వచ్చేసింది నేహ. రేపు మార్నింగ్ చూస్తానుగా బంగారం, రాత్రిపూట నిద్రలేచి మరీ చూపిస్తున్నావు ఎందుకు అని అడిగి నేహాను లేపి బెడ్ మీద కూర్చోబెట్టాను. ఐ వాంట్ టు షో యూ మా అని ఉత్సాహంగా ఓపెన్ చేస్తూ చెప్పింది. దాని ఆనందం పాడు చేయటం ఇష్టం లేక దానివైపే చూస్తున్నాను. అప్పుడు ఒక చిన్న స్క్రాప్ బుక్ తీసి అందులో తాను గీసిన బొమ్మను చూపించింది నేహ. ఒక ఫాదర్ మదర్, మధ్యలో బేబీ. అది చూడగానే అత్తయ్య చెప్పిన మాటలకు నాకు అర్థం బాగా తెలిసింది. నేనెంత బాగా చూసుకున్నా నేను తనకి మంచి మదర్ అవ్వగలను, కానీ ఫాదర్ని రీప్లేస్ చేయలేను కదా. కానీ ఆ డ్రాయింగ్ చూస్తూనే ఎవరు వీళ్ళు అని కావాలని అడిగాను. ఇది మా మమ్మీ, ఇది నేను అని చూపించింది నేహ. మరి అతను అని అడిగాను. కళ్ళు నులుముకుంటూ వస్తున్న నిద్రను అతి కష్టం మీద ఆపుకుంటూ డాడీ, బడా అంకుల్ అని చెప్పింది నేహ. నేను తనని ఏమనలేకపోయాను. నేనెంత కోప్పడినా తన మనసులో ఎమోషన్ను ఆపలేనని నాకు తెలుసు. అందుకే చిన్నగా నవ్వి, సరే పడుకో, ఎందుకంత నిద్ర ఆపుకోవడం అని తన బుక్స్ను పక్కకు తీస్తుంటే వెంటనే నా చెయ్యి పట్టుకొని సారీ మమ్మీ అంది నేహ. దేనికి అని అడిగాను. బడా అంకుల్ని డాడీ అన్నందుకు. ఇక ముందు అనను, బట్ ఐ లైక్ హిమ్ సో మచ్ అని కళ్ళు తిప్పుతూ చెప్పింది నేహ. సరే పర్లేదులే, నువ్వు ముందు పడుకో, మళ్ళీ రేపు స్కూల్ అంటావు కదా అని నేహను నెమ్మదిగా పడుకోబెట్టి తలని మురుతూ కూర్చున్నాను. 5 నిమిషాల్లోనే మళ్ళీ నిద్రలోకి జారుకుంది. ఇంతలో డోర్ ఓపెన్ చేసి బయటకొచ్చాడు మైఖేల్. నేను మెల్లగా లేచి తన దగ్గరకు వెళ్ళి బ్లడ్ మార్క్స్ వదిలాయా అని అడిగాను. అన్నాడు మైఖేల్. తన చేతిలో టవల్ తీసుకొని లెమన్ టీ అన్నాను. హా అన్నాడు. ఓకే అని కిచెన్లోకి వెళ్ళి లెమన్ టీ చేసి తీసుకొచ్చేలోపు టెర్రస్ పైకి వెళ్ళిపోయాడు మైఖేల్. ఇంకా అర్ధరాత్రి పూట టెర్రస్ మీద ఉండే అలవాటు పోలేదా మీకు అని మనసులోనే తిట్టుకొని నేను కూడా అక్కడికే వెళ్ళాను. కప్పును తన చేతికిచ్చి, అర్ధరాత్రి డ్రైవింగ్ అవసరమా, రేపొద్దున లేచి వెళ్ళండి, ఈరోజు ఇక్కడే ఉండండి అని అన్నాను. నిజానికి నాకేదో తెలియని గుబులు. తన ప్రాణాల మీదకు వచ్చేంత శత్రువులు ఎవరున్నారు మైఖేల్కి? ఒకవేళ తనకేమైనా అయ్యుంటే
అసలు ఆ ఊహే భరించలేకపోతున్నాను. అందుకే అతన్ని ఎలా ఆపాలో అర్థం కాక నేను చెప్పిన సాకు అది. కానీ మైకేల్ మాత్రం ఐ హ్యావ్ టు గో అని అన్నాడు. ఇక అతను వినడని తెలిసి మెల్లగా నిట్టూర్చి జాగ్రత్త అని అప్రయత్నంగా చెప్పాను. చెప్పానుగా నేను అంత ఈజీగా పోన్లే అన్నాడు. మైకేల్, ఇలాంటి మాటలొద్దు. మీరెంత తెలివైన వాళ్ళైనా శక్తి ఉన్నా సిచ్యువేషన్స్ మన చేతిలో ఉండవు. అదొకటి గుర్తుపెట్టుకోండి. మనిద్దరం కలిసి ఉన్నా లేకపోయినా నేనెప్పుడు మీకోసమే బ్రతుకుతాను. మీకేదైనా అయితే నెక్స్ట్ మినిట్ నేనుండను. సో నన్ను గుర్తుపెట్టుకోండి అని తెలియని భయం గుబులు చుట్టూ చేరిపోతుంటే ఉద్వేగంగా చెప్పి మైకేల్ని హగ్ చేసుకున్నాను. ఐ హేట్ టియర్స్, యు నో దట్ అని సీరియస్గా అన్నాడు మైకేల్. నాకు భయంగా ఉంది. కళ్ళు తుడుచుకుంటూ చెప్పాను. నువ్వు ఊహించినంత కాంప్లికేటెడ్ విషయం కాదిది. టెన్షన్ మత్లో అని ఫోర్సుగా నా నుదుటిని ముద్దు పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మైకేల్. తను వెళ్ళిన చాలాసేపటి వరకు నేను నార్మల్ అవ్వలేకపోయాను. కాసేపటికి మనసును కాస్త సుమితపరుచుకొని కిందికి వచ్చేసరికి డోర్ను వారగా వేసి వెళ్ళిపోయాడు మైకేల్. ఆ క్షణం నాలో నేహా ముఖ్యమా మైకేల్ ముఖ్యమా అనే అంతర్మదనం స్టార్ట్ అయ్యింది. కానీ ఏమని సమాధానం చెప్పుకోగలను? ఒకరిది ప్రేమ, ఇంకొకరిది బాధ్యత. రెండూ వదులుకోకూడదు కదా. మైకేల్ లేకుండా ఉండడం అలవాటు పడ్డానికి నాకు చాలా టైం పట్టింది. కానీ ఇప్పుడు నేహా లేకుండా నేను అస్సలు ఉండలేను. ఆ ఆలోచనలతోనే నాకు నిద్ర కూడా సరిగా పట్టలేదు. కానీ కాలం మన కోసం ఆగదు కదా. గడియారం గిర్రును తిరిగింది. ఉదయాన్నే లేచి నేహాను స్కూల్ బస్ ఎక్కిస్తుంటే ఇంతలో మా ఎదురుగా వచ్చి ఆగింది పోలీస్ జీప్. అందులో అమర్ కిందకి దిగి వచ్చాడు. అతన్ని చూసి అతను ఫార్మల్ ఇన్వెస్టిగేషన్ కోసం వచ్చాడని అర్థమవడంతో నేహా కూడా ఉండాలా, బస్ ఎక్కించైనా అని అడిగాను. ఫార్మల్ ఇంటరాగేషన్ కదా, ఉంటుందిలే, 5 మినిట్స్ అని బస్ డ్రైవర్కి చెప్పి 10 నిమిషాల్లో మళ్ళీ రమ్మని చెప్పాడు. ఆ తర్వాత నేహా హాయ్ అని నవ్వుతూ చాక్లెట్ ఇచ్చాడు అమర్. నా వైపు తీసుకోనా అన్నట్టు చూసింది. తీసుకోమని చెబితే దాన్ని తీసుకొని థ్యాంక్స్ అని చిన్నగా నవ్వింది నేహా. గుడ్ గర్ల్ అని తల నిమిరి కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, నీకు ఆన్సర్ తెలిస్తే చెప్పు, లేదంటే వద్దు, సరేనా అని మైక్ సెట్ చేస్తూ అన్నాడు అమర్. ఓకే అంకుల్ అంది నేహా. ష్ సార్ అనాలి అని చిన్నగా చెప్పాను. ఇట్స్ ఓకే అన్నాడు అమర్. కాఫీ అని అడిగాను. నో థ్యాంక్స్ అన్నాడు అమర్. అమ్మా, బావ మిస్సింగ్ కేసు ఇంటరాగేషన్కి పోలీసు వచ్చారు, బయటికి రా అని వెళ్ళి అమ్మ రూమ్ డోర్ కొట్టాను. ఆరాధ్యకి కూడా అప్పుడే ఆఫీస్ అయిపోవడంతో తను కూడా ఇంటికి వచ్చింది. తనని కూడా సోఫాలో కూర్చోమని గోడకి ఆనుకొని నుంచొని జరిగేది చూస్తున్నాను. ఈ ఫోటోలో ఉన్నతను తెలుసా అని ఒక ఫోటో చూపిస్తూ అడిగాడు అమర్. ఆ ఫోటో వైపు తీక్షణంగా చూసింది నేహా. తను ఆ ఫోటో చూస్తుంటే ఎందుకో అప్రయత్నంగానే నాకు వణుకొచ్చేసింది. ఆ తర్వాత ఏం జరగబోతుంది తెలుసుకోవాలంటే వెంటనే మన లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ప్రేమించుకుందాంరా సిరీస్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, అలాగే హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.